అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పోరాటం? మ్యామ్ యాక్చువల్లీ 10th ఆఫ్ ఈ లాస్ట్ మంత్ 10th మేము అక్కడ జేసీబీస్ డెమాలిష్ అయ్యేది చూస్తూనే వచ్చినాము. సో ఆ డెమాలిష్ అయినాక లైక్ లిటరలీ అక్కడ నేను మళ్ళీ ఇంకా ఇద్దరు ఆర్గనైజేషన్ మెంబర్ ఉన్నాము. అక్కడ 6 జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 జేసీబీలు అట్ అ టైంలో వర్క్ చేసేది మేము చూస్తూనే ఉన్నాం. మళ్ళీ అక్కడ అడిగాము ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అనేసి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 4-5 డేస్ నుంచి అర్లియర్గానే వర్క్ చేస్తున్నారు. అప్పటికే మోర్ దెన్ 100 acres ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి వాళ్ళు స్లోగా క్లియర్ చేస్తూనే వచ్చారు అక్కడ. సో దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. అది 13th స్టూడెంట్ బాడీ కాల్ ఇచ్చాము. ఆ రోజు నుంచి మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. సో దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ రోజు టీజీఐఐసి ఏదైతే కానీ ప్రెస్ రిలీజ్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిలీజ్లో క్లీన్గా స్టేట్ అయి ఉండేది ఏమంటే ఈ టీజీఐఐసి ప్రెస్ రిలీజ్లో ల్యాండ్ సర్వే జరిగింది, ఇంక్లూడింగ్ రిజిస్టార్ మళ్ళీ అడ్మిన్ మెంబర్స్ అక్కడ ల్యాండ్ సర్వే జరిగినప్పుడు ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్కి బిలాంగ్ అవుతుంది అనేసి. సో దాని తర్వాత మేము రిజిస్టార్ని కలవడం అయింది. ఇలాంటి స్టేట్మెంట్ టీజీఐఐసి రిలీజ్ చేశారు అలా అనేసి. సో రిజిస్టార్ మాకు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఎలాంటి సర్వే అనేది జరగలేదు. సో మేము క్వశ్చన్ బ్యాక్ ఏం చేసామంటే ఓకే ఎలాంటి సర్వే జరగకుండా ఎలా ఈ ల్యాండ్ని ఆప్షన్లో పెడతారు, ఎలా ఎవర్ పర్మిషన్ తోటి ఈ జేసీబీలో లోపలికి ఎంటర్ అయ్యాయి. సో ఇలాంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ భూమి మాది ప్రభుత్వానిదే, హెచ్యుది కాదు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. దాని మీద ఏమంటారు? సో ఇది ఏదైతే బ్యాటిల్ ఉందో ఐఎంజీ భారత అది ఒక ఫేక్ స్పోర్ట్స్ అథారిటీ అని తెలిసినాక ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు. ఇది అప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఇది ఫెయిలియర్స్ ఆఫ్ ది ప్రీవియస్ 5 ఛాన్సలర్స్. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా 1% ఆఫ్ ది ల్యాండ్ కొని ఇంకా లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు. ఇది అప్పుడు అజిటేషన్ తెలంగాణ స్టూడెంట్ అజిటేషన్ జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీ ఒక ప్రపోజల్గా ఇచ్చారు కానీ ఎక్కడ లీగల్ అగ్రిమెంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఆ 2006 సుప్రీంకోర్టు ఎప్పుడో అయితే ఆ ఎంజీ భారత మళ్ళీ స్టేట్ది కోర్ట్ హియరింగ్ వెళ్ళిందో అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు అది స్టేట్కి వస్తుందని. ఒక టైంలో స్టేట్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఓకే మోస్ట్ ఆఫ్ ది విద్యార్థులు అందరూ ఏమనుకుంటారు ఓకే స్టేట్ ఉంటే అది మళ్ళీ యూనివర్సిటీ పర్మిషన్సే కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఒక్క స్టేట్మెంట్ పెట్టుకొని ఇది ఎక్కడ ఇది హెచ్సియు ల్యాండ్ కాదు ఇది స్టేట్కి బిలాంగ్ చేస్తుంది అలా అనేసి వీళ్ళు అది చేస్తున్నారు. మేము రిజిస్టార్ని అందరినీ ఫ్రమ్ ది ఇనిషియల్ పాయింట్గా క్వశ్చన్ చేసేది ఏమంటే ఓకే ఆ 400 acres వచ్చేసి ఎక్కడ ఉంది? ఆ 400 acres ఆఫ్ ది ల్యాండ్ దాని బార్డర్ ఎక్కడ ఉంది? మీరు ఒకలా 400 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నా కానీ కాంపన్సేట్ చేసిన ల్యాండ్ ఎక్కడ మాకు చూపియండి. వాళ్ళు సర్వే నెంబర్ చెప్తున్నారు కానీ మాకు ఆ ల్యాండ్ ఎక్కడ ఉందని ఆ మ్యాప్ తెలియదు. టీజీఐఐసి ఏదైతే ప్రెస్ రిలీజ్ మా అక్కడ వదిలారో ఆ ప్రెస్ రిలీజ్ మేము ఆ మ్యాప్స్ తోటి వెళ్ళి మేము చూపించాము. చూడండి సార్ ఈ మ్యాప్ వదిలారు అన్నీ మేము చూపించాము. అతను ఏం చెప్పాడంటే ఎలాంటి సర్వే ఇక్కడ జరగలేదు. ఇప్పుడు 1 hour బ్యాక్ ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీ అడ్మిన్ అథారిటీ ద్వారా వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో కొన్ని యూనివర్సిటీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఎలాంటి సర్వే జరగలేదు అక్కడ అనేసి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సర్వే చేయకుండా ఎలా వీళ్ళు వచ్చేసి ఈ ప్రొసీడింగ్స్ చేస్తున్నారు. మళ్ళీ పిఐఎల్ వచ్చేసి పిఐఎల్ కేస్ హియరింగ్ ఉంది 7th సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఎలా వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు పక్క ఉందనేసి వీళ్ళు ఇవన్నీ దారుణం చేస్తున్నారా? స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చేసే కొని ఒక రైట్స్ లేదా ఇక్కడ? మా యూనివర్సిటీలో మాకు ఆ రైట్సే లేదు అని వీళ్ళు ఇదే ఈ పోలీస్ని పెట్టుకొని ఇలా అడ్డం పెట్టుకొని చాలా అరాచకం చేస్తున్నారు. అసలు ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా ఈ రెండు రోజులలో? ఈ 2 రోజుల్లో ఏం స్పందన ఉందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ముందుగాల ప్రభుత్వం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇక్కడున్న విద్యార్థులు ఎవరైతే నిరసన చేస్తున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏజెంట్లు అంట. ప్రభుత్వము ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా విద్యార్థులు ఎవరిక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మీ రాహుల్ గాంధీ వచ్చిండు. మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో పాలిస్తుందో ఆ పార్టీ అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతాడు కదా రాహుల్ గాంధీ. ఇదే కాలేజ్ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు. ఇంకొకటి ప్రభుత్వం ఏమని అంటుందంటే ఈ అడవిలంట దీని పక్కనే ఉన్న అడవి ఏదైతే ఉందో కంచె గచ్చిబౌలి అని ఈ అడవి లోపలంట జింకలు లేవంట,
పులులు లేవంట, అసలు ఎటువంటి జీవరాశులు లేవంట. ఈ అడవి లోపల అంతా నక్కలు ఉన్నాయంట, గుంట నక్కలు ఉన్నాయంట. అంటే పర్యావరణం గురించి విద్యార్థులు మాట్లాడితే గుంట నక్కలు, పర్యావరణం గురించి ఎవరైనా యాక్టివిస్టులు మాట్లాడితే గుంట నక్కలు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేయాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి. ఎవరైతే అసెంబ్లీ సాక్షికి మాట అన్నాడో, మీకు మీ రాహుల్ గాంధీ గుంట నక్కనా? మీకు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక గుంట నక్క మేనిఫెస్టో లెక్క కనిపిస్తుందా? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారు? మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలా రాసుకున్నారు కదా, ఇందిరాగాంధీ క్లైమేట్ చేంజ్కి ప్రతీక, ఇందిరాగాంధీ పర్యావరణ రక్షణకి ప్రతీక అని చెప్పేసి అదే ఇందిరాగాంధీ ఈ ల్యాండ్ని అలొకేట్ చేసింది. మరి ఆమె పట్ల ఎందుకు సీరియస్నెస్ లేదు? రాహుల్ గాంధీ ఏమో క్లైమేట్ చేంజ్ ఆపాలి, నేను గ్రీన్ పార్టీగా మారుస్తా ఈ కాంగ్రెస్ పార్టీని అని పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. ఎందుకు ఈరోజు చెప్పిన మాటల మీద నిల్చోట్లేడు? మొత్తం ఒక డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏమని మాట్లాడతాడంటే మొత్తము దేశం మొత్తం కాలిపోయింది, ఉద్యమకారులకి యాక్టివిస్టులకి. రోహిత్ వేముల వాళ్ళ మదర్ని కలిసి ఇదే కాలేజ్లో మరణించిన రోహిత్ వేముల ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్, బీజేపీ చేసిన మర్డర్ అని చెప్పిన రాహుల్ గాంధీ, ఈ కాలేజ్లో ఉన్న విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ కాలేజ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎట్లా చేపిస్తుంది నీ ప్రభుత్వం అని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఈరోజు ప్రభుత్వం అయితే వైఖరి చూపిస్తుంది. ప్లస్ ఒకటే రెస్పాన్స్, నిన్న పోలీస్ వాడిన ప్రతి లాఠీకి జవాబు 1,00,000 ఓట్లు మైనస్ అయితే చెప్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఎవరెవరైతే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారో, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటుకి మీరు చేస్తున్న వైఖరి మొత్తం వెళ్తుంది. కాంగ్రెస్ హటావ్ అనే నినాదాన్ని మస్తు గట్టిగా తీసుకుంటాం. పోయిన ఎన్నికల్లో ఏదో రాహుల్ గాంధీ వచ్చి ఏదో భారత్ జోడో యాత్ర చేసి 2 సంవిధానాలు పట్టుకొని చేస్తే ఏదో ఊరుకున్నారు. కానీ ఈసారి ఏ పొలిటికల్ పార్టీని ముందుకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ హెచ్సియులో విద్యార్థి సంఘాలు అన్నీ ఉన్నాయి కదా, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు లేవా? ఎన్ఎస్యుఐ అని ఒక విద్యార్థి సంఘం ఉంది. నేను రాహుల్ గాంధీకి ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ బాడీ ఉంటుంది. ఎన్నికలు అయితే దాని తర్వాత ఒక బాడీలో ఎలక్ట్ అవుతారు. దీంట్లో ఈ ఎన్నికలల్లో ఒక పొజిషన్ ఎన్ఎస్యుఐ వాళ్ళకి వచ్చింది. ఎన్ఎస్యుఐ ఇంకొక పార్టీతో కోఎలిషన్ పెట్టుకుంటే గెలిచిన దాని తర్వాత ఎన్ఎస్యుఐ నేషనల్ లీడర్ వచ్చిండు వీడికి. ఎన్ఎస్యుఐ ఏంది? కాంగ్రెస్ పార్టీది స్టూడెంట్ వింగ్. అది వచ్చి మేము మస్తు గర్వంగా ఫీల్ అవుతున్నాము, మేము చూసినారా ఎన్ఎస్యుఐని ఎక్కడనో తీసుకెళ్తున్నాము, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి యూనివర్సిటీలో జెండా ఎగురుతుందని చెప్పిండు. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తుంది. అదే ఎన్ఎస్యుఐ ఈరోజు కంచగచ్చిబౌలి గురించి మాట్లాడుతుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు రిప్లై ఇస్తలేడు? రాహుల్ గాంధీ ఎందుకు రిప్లై ఇస్తలేడు? మరి వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మీ అందరికన్నా దగ్గరగా వాళ్ళే ఉంటారు కదా, ఎన్ఎస్యుఐ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, మరి కలిసారా రేవంత్ రెడ్డిని, ఏమైనా కలిసి మాట్లాడారా? లేకపోతే అసలు మీకు అవసరం లేదు, ఈ లాఠీలు మీ పైన పడాల్సిన అవసరం లేదు, కానీ తన్నులు తింటున్నారు ఎందుకంటే ఆ భూమి కోసం. అప్పుడు అసలు ప్రభుత్వాలు స్పందించాలి, కానీ స్పందించట్లే. అసలు ఎందుకంటారు? వీళ్ళు ఏమైనా వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? ఏం లే, పైసలు కావాలి. ఇక్కడున్న లోకల్ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ పైసలు కావాలి. ఒక మినిస్టర్ ఏమంటాడు, శ్రీధర్ బాబు, ఇక్కడ ఎవరైతే అలుమిని ఉన్నారో ఆయన ఏమంటాడు, ఒక్క ల్యాండ్ని కూడా ముట్టుకోమన్నట్టు మాట్లాడతాడు. అదే నెక్స్ట్ డే ఏమంటాడు రేవంత్ రెడ్డి, అదే అసెంబ్లీలో ఎక్కడైతే శ్రీధర్ బాబు మాట్లాడిండో దాన్ని కౌంటర్ చేస్తూ లేదు ఆడ నక్కలు ఉన్నాయి, అంత గుంట నక్కలు ఉన్నాయంట అని అంటున్నాడు. మొత్తం కాంట్రడిక్టరీ. పైసల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. కొంచెమైనా అంటే విద్యార్థుల మీద జాలి కాదు, హక్కు. ఇది హక్కు కాడ జాలి లేదు, ఏం లేదు. వాళ్ళ రైట్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు? అదొక్కటే కాకుండా నువ్వు ఇక్కడ ఇష్యూ సరే ఎన్వైర్న్మెంట్ది, మళ్ళీ భూమి పోతుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు ప్రజాపాలన అని ప్రచారం ఎందుకు చేస్తున్నావు? నీది ప్రజాపాలన కాదు. లాఠీలతో ఏడ నడుస్తుంది ప్రజాపాలన? ఇదొక్కటే ప్రశ్న అంతే.